శ్యాముల్ కార్తిక్ గారు ఏంటి సభ గురించి ఏం చెప్తారు? ఏం చెప్తాం మేడం ఆ సభ గురించి? సరే వన్ వర్డ్ లో చెప్పండి, హిట్టా ఫట్టా. ఆ సభ ఏంటి, ఆ జనం ఏంటి, అసలు ఆ వైభవం ఏంటి, కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారి ప్రసంగం ఏంటి, అసలు ఆ పాటలు ఏంటి, ఆ సౌండ్ ఏంటి, అసలు అహంకారాలు ఏంటి, అసలు ఆ సభను చూస్తే నిజంగా జీవితంలో ఇంకో 20-30 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటే బాగుండేమో అనిపించింది నాకు. అంత బాగా జరిగింది మేడం సభ. ఎన్ని లైట్లు, ఎన్ని కుర్చీలు, అసలు ఇసుకేస్తే రాలనంత జనం రావడము. నిజంగా నేను ఉద్యమం తర్వాత మళ్ళీ ఇప్పుడే చూస్తున్నా, ఎప్పుడు చూడలే మేడం, అంత జనం వచ్చారు. అసలు ఇంత జనము ఎట్లా వచ్చినారో, వీళ్ళు ఎంత కష్టపడితే ఇంత జనం వచ్చినారో. అసలు అందులో మళ్ళీ ఎవరు కూడా మేడం డబ్బులు తీసుకొని రాలేదు మేడం, అందరు కూడా వాళ్ళు సొంతంగా ఏమంటారు దాన్ని, అభిమానంతో రావడం అనేది. ఎంత అభిమానం ఉంటే ఇంత జనం వస్తారు మేడం. అయితే ఇట్లా చెప్తేనే వాళ్ళకి చాలా సంతోషంగా ఉంటుంది కాబట్టి కొంతసేపు వాళ్ళని కొంచెం ఆనందపరచడం అనేది సహచర రాజకీయ నాయకుడిగా నా బాధ్యత కాబట్టి వారు సంతోషంగా ఉండడం నాకు కూడా కావాలి. ఎందుకంటే వీళ్ళు ఎట్లా ఉన్నా పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు బాగుండాలని మాత్రం ఎప్పుడు కోరుకుంటా. అయితే సార్ స్టార్టింగ్లోనే పూర్తి తెలంగాణ ఆశల పైన స్టార్టింగే నీళ్లు జల్లేశారు. ఎందుకు అంటే ఎక్కడ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారితోని స్వాగతోపన్యాసం ఇప్పించడమే తాను చేసినటువంటి ఫస్ట్ స్టెప్ ఫెయిల్యూర్. అక్కడే తెలంగాణ ఆశలపైన నీళ్ళు జల్లేసింది. ఇదే ఎర్రబెల్లి దయాకర్ రావు గారు కదా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిని అరే చంద్రశేఖర్ రావు, అరే కేసీఆర్ అన్నది అన్నారు కదా. అరే కేసీఆర్ అన్నవాడితోని ఈ తెలంగాణ రాష్ట్రమే వద్దు అన్న వాళ్ళతోని తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేము తెలంగాణ పార్టీ మా ఒక్కరిదే ఈ తెలంగాణ పార్టీ అని చెప్పుకునే వారి యొక్క రజతోత్సవంలో స్వాగతోపన్యాసం ఇప్పించడం అనేది నిజంగా వాళ్ళకి ఎంత నచ్చిందో నాకైతే నచ్చలేదు మేడం. అయితే సార్లో కొంచెము మాట్లాడేటప్పుడు గతంలో కన్నా ఇప్పుడు కొంచెము ఎక్కడో తనకున్నటువంటి ఆ గర్వాన్ని కానీ లేకపోతే అహంకారాన్ని కానీ కొంచెం కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేసినారు, కానీ పూర్తి స్థాయిలో అది వర్కౌట్ కాలేదు. ఎందుకు అంటే గతంలో ఎవరైనా ఆయన మాట్లాడేటప్పుడు ఇంత గోలేస్తే ఆయన ఎట్లాంటి భాష వాడుతుండనో అందరికీ తెలుసు. ఒకవేళ చెప్పమంటే కూడా చెప్తాను ఆ భాషని, కానీ మనం మాట్లాడుకోవడం సభ్యత కాదు కాబట్టి. కానీ ఈసారి మాత్రం ప్లీజ్ 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 అంటూ రిక్వెస్ట్ చేసే ప్రయత్నం చేస్తాడు, కానీ అది చివరి దాకా ఎక్కడ కూడా సక్సెస్ కాలేదు. వినసొంపుగా లేదేంటి మీకు? ఏది మేడం వినసొంపుగా లేదా కేసీఆర్ నోట్ అలాంటి ప్లీజ్ అనే మాటలు? స్టార్టింగ్ లో ప్రయత్నం చేసేయండి, కానీ దాన్ని ఎక్కువసేపు సస్టైన్ చేయలేకపోయినారు. మళ్ళీ లాస్ట్కి వచ్చరికి ఎవడు రాబోయే వాడు మనోడైనా కాడా అంటే నీ పార్టీలో ఉన్న కార్యకర్త నీ వాడో కాదో నువ్వు గుర్తించకపోతే ఇక ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎందుకున్నారో వాళ్ళే ఆలోచన చేసుకోవాలి. నాయకుడు నిన్ను గుర్తుపట్టనప్పుడు నువ్వు ఆ పార్టీలో ఉంటేంది లేకపోతే ఇంట్లో ఉంటేంది కుండలు ఉంటేంది అట్లా కుక్కలు తింటేంది అన్నట్లు ఉంటుంది. అయితే మేడం ప్రసంగం మొత్తం కూడా అబద్ధాలతోనే మొదలుపెట్టారు. సార్ ప్రసంగం స్టార్ట్ చేయడమే అబద్ధం చెప్పాడు. ఏంటి, నేను తెలంగాణ కోసం ఒంటరిగా బయలుదేరినా అని చెప్పినాడు. మేడం సార్ ఎప్పుడు కూడా ఒంటరిగా బయలుదేరలేదు. ఆయన వెనకాల ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉన్నారు, వారి వెనకాల కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ గారు తాళం చేతులు ఇవ్వకపోతే జలదృశ్యంలోకి అడుగు పెట్టేవారా? పెట్టలేరు కదా. అంటే నీకు వారు ఉచితంగా దాన్ని ఇచ్చినారంటే వారిని వెనక ఉన్నట్టే కదా, అంతే కదా. నీకు వ్యూ అని చెప్పడానికి సరే నీతో పాటు పక్కన స్టేజ్లో నిలబడకపోవచ్చు, కానీ నువ్వు చెప్పిన దానికి రాసినటువంటి ప్రొఫెసర్ జయశంకర్ గారు నీకు వ్యూహం చెప్పిన పెద్ద ఆయన ఉన్నారు కదా. కాబట్టి త్యాగాలకు సంబంధించినటువంటి పెద్దలు. కార్తిక్, గౌతమ్ ప్రసాద్ గారు ఆయన అన్న మాట చాలా మంది మాట్లాడుతున్నారు. అసలు ఉద్యమానికి సంబంధించిన వాళ్ళ పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదు. నేను 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 అనే మాట తప్ప కేసీఆర్ ఇంకేం వాడలేదు. అంటే అక్కడ ఉద్యమానికి సంబంధించింది ఆ రోజు ఒక ఉద్యమ పార్టీగా తను ప్రయాణం ప్రారంభించినప్పుడు ఒక వ్యక్తిగా ఉన్నాడు అని చెప్పేసి తన ఉద్దేశం.
అంత మాత్రం చేత తన వెనక ఎవరు లేరని లేకపోతే తన తోటి ఎవరు రాలేదని చెప్పేసే ఉద్దేశం కాదు. అంటే ఆనాడు ఇప్పుడు 25 సంవత్సరాలు ఒక పండగ చేసుకుంటున్నప్పుడు అది కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి ఆ స్థాయిలో చేస్తున్నప్పుడు గత చరిత్రని చాలా మందికి ఇప్పుడు తెలియదు. కొత్త ఓటర్స్ వచ్చారు, చెప్పుకునే ప్రయత్నంలో వీళ్ళ పేర్లు ఎందుకు వాడలేకపోయారు? మొత్తం అందరికీ కూడా తెలంగాణలో నివసిస్తున్న వాళ్లకు లేదా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్న వాళ్లకు ప్రతి ఒక్కళ్లకు ఆ ఉద్యమం ఏ విధంగా జరిగింది, ఎట్లా జరిగింది, ఎంతమంది పాల్గొన్నారు, ఏ విధంగా ఉంది, ఎంత ఉర్రూతొలగింది ఉద్యమము, దాంట్లో కేసీఆర్ గారి పాత్ర ఏంది, అదేవిధంగా మిగతా వాళ్ళ పాత్ర ఏంది అనేది ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే. దాన్ని ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దాంట్లో మనకు ఏ అయితే మైలురాళ్ళు ఉన్నాయో ఆ మైలురాళ్ళ వరకే అతను చెప్పుకుంటూ వెళ్ళడము, ఆ పార్టీ కార్యక్రమాన్ని అంతవరకే పరిమితం కావడం అనేది జరిగింది తప్ప దాని అంటే లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా చెప్పాలనే ప్రయత్నం ఆయన చేయలేదు. వాళ్ళు అడుగుతున్నవి హిస్టరీలో లేని మాటలు కదా. శ్రీకాంతాచార్యని ఎందుకు గుర్తు చేసుకోలేకపోయారు? 1200 మంది బలిదానాలు ఎందుకు గుర్తు చేసుకోలేకపోయారు? మొత్తం అమరవీరులకు సంబంధించిన అంశాలు అదే విధంగా ప్రతి అంశం కూడా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్న దాంట్లోనే ఉన్నది తప్పితే అంటే ప్రత్యేకంగా ఇక్కడ దాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాల్సినంత అవసరం లేదని చెప్పేసి అనుకున్న స్థితి. కాబట్టి మనం ఉన్న దాంట్లోనే మొత్తం మూమెంట్లో ఆ పార్టీ యొక్క పాత్ర, ఆ పాత్రలో మనం ఏ విధంగా ముందుకెళ్ళినామని చెప్పేసి చెప్పుకునే దాంట్లోనే తను పూర్తిగా ఆ ప్రసంగాన్ని కొనసాగించడం జరిగింది. లేకపోతే దీంట్లో ఒక పొలిటికల్ ఇందాక కూడా ఒకటే పొలిటికల్ గా మనం అంటే విమర్శలు చేయలేదు అట్లా చేయలేదు అని అంటే జనరల్ గా మనకి ఎట్లా ఉంటది అంటే సభ జరిగితే అవతల పార్టీని ఏకిపారేయాలా, ఇష్టం వచ్చినట్టు మాట్లాడాలా, అయితేనే అది హాట్ గా ఉంటది, హాట్ టాపిక్ గా ఉంటది అని చెప్పేసి అంటే ఒక అది చెప్పాల్సిన పద్ధతిలో చెప్పిండు. నేను అట్లా అనట్లేదు, అంటే కొంచెం ఘాటుగా మాట్లాడాలి, ఇంకో రకంగా అట్లా లేదు పసలేదు ఇది లేదు అని చెప్పేసి కేసీఆర్ అంటే ఇది అని ఒక స్టైల్ ట్యూన్ అయ్యి ఉన్నాం. సో ఇది కొత్త ట్యూన్, కొత్త రాగం వినిపించారు కేసీఆర్ అనేది. దాన్ని మీరు అంటే ఏ రకంగా చూస్తున్నారో కానీ అక్కడ ఉన్న స్థితి, ఆయనకున్న ఆరోగ్యము, ఆ పరిస్థితిని కొంచెం అర్థం చేసుకోవాలి తనకు. ఎందుకంటే ఉన్న ఆరోగ్యం బాగాలేదు. ఆ ఉన్న దాంట్లోనే ఇప్పుడు 25 ఇయర్స్ కార్యక్రమం అంత పెద్ద ఎత్తున అంటే ఒక 40 ఏళ్లలో మాట్లాడినట్టు, 50 ఏళ్లలో మాట్లాడినట్టు, 60 తర్వాత 70 తర్వాత కూడా మాట్లాడాలని అంటే కాదు. అది ఈ రోజు నేను ఇంత గట్టిగా మాట్లాడొచ్చు, నేను ఇంతకంటే ముందు నేను ఆర్గనైజేషన్ అంటే విద్యార్థి సంఘంలో పీడిఎస్లో ఉన్నప్పుడు ఇంతకంటే గట్టిగా మాట్లాడేవాడిని. ఇంతకంటే అంటే వయసు మీద పడడమో లేకపోతే ఇంకో కారణమో తనకు అనారోగ్యం కారణం కూడా ఉంది. కాబట్టి కొంచెం అవి మొదట్లో ఉన్నప్పుడు ఉద్యమాన్ని ఉర్రూతలొగించిన విధంగా మాట్లాడాలంటే అది కుదరదు. మేడం అయితే అన్నగారు చెప్పిన మాట మూలాల వరకు వెళ్ళలేదు అన్నారు ఆయన. సరే, అయితే అన్నగారు చెప్పిన మాట ఒక్కటి మాత్రం నేను సబ్మిషన్ ఇచ్చి ముందుకెళ్తా. ఏంటి అంటే మైలు రాయిలు చెప్తూ ఉద్యమ తాలూకు వివరాలు చెప్పినాడు, అందరికీ తెలుసు అన్నాడు. అందరికీ తెలియదు మేడం. 2016లో పుట్టినటువంటి మా మేనకోడలకి మా మేనల్లుడికి ఈ విషయం తెలియదు. తెలంగాణ ఉద్యమం అంటే ఈ తెలంగాణ ఉద్యమం, ఈ తెలంగాణ రాష్ట్రం ఇవేం తెలియదు. అందరు వాళ్ళు ఏమనుకుంటారు అంటే లైక్ హౌ 28 స్టేట్స్ దిస్ ఇస్ ద 29th స్టేట్ అనుకుంటారు. ప్రతిసారి మేము ఇంట్లో కూర్చోబెట్టి చెప్తాం దీన్ని. సో చాలా మంది పిల్లలకి నేను వాళ్ళ స్కూల్ ఫంక్షన్కి ఒకసారి వెళ్తే ఆ పిల్లల్ని వాట్ ఈస్ ద తెలంగాణ అంటే దట్ ఈస్ అనే స్టేట్ అన్నారు అంతే. అవిటి కాదంటే అందరు మొహాలు చూసుకున్నారు. కాబట్టి ఈ తరం పిల్లలకు అంటే ఇప్పుడు వచ్చే లాస్ట్ 10 years నుంచి వచ్చే 2012 నుంచి వచ్చే పిల్లలకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ గురించి పూర్తిగా తెలియదు. మనం చెప్పాలి. ఎంత ఆరోగ్యం బాగలేకపోయినా నేను 2001లో నేను నా ఉద్యమం ప్రారంభించినప్పుడు ఒంటరిగా నేను రాజకీయాల్లో నుంచి బయటకు వస్తున్నప్పుడు నా పక్కన ప్రొఫెసర్ జయశంకర్ గారు, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఒక్క మాట 5 సంవత్సరాలు జరిగిన దాంట్లో గాంధీ మహాత్ముడు ఎవరంటే 60 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు కూడా చెప్పట్లేదు గాంధీ మహాత్ముడు గురించి మాకు అనవసరం. మహాత్ముడు గురించి, మహాత్మా గాంధీ గురించి తెలుస్తుందా లేదా అనేది